హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనమైతే బేరంలో ఉన్నాం కదా. అయితే బేరంలో ఒక తెలంగాణ హోటల్ కు మనం వెళ్ళడం జరుగుతుంది. మన సైడ్ సూపర్వైజర్ నరేష్ అన్ననే తీసుకెళ్తుండు. బిల్లు కూడా అన్నతోనే కట్టిపిద్దాం. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఇక్కడ ఒక సైడ్ సూపర్వైజర్ రేంజ్ లో ఉన్నాడంటే మనకు కూడా సంతోషమే. ఎందుకంటే మా సైడ్ ఇన్ఛార్జ్, మా సైడ్ సూపర్వైజర్ కూడా అన్ననే తీసుకెళ్తుండు. తెలంగాణ రెస్టారెంట్ చాలా అంటే చాలా బాగుంటది. ఇక్కడ స్పెషల్ దోశ కూడా చాలా అంటే చాలా బాగుంటది అని చెప్పి అన్న అయితే తీసుకొచ్చిండు. మనము మీకు అందరికి కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తా. మనం చూసుకోవచ్చు, తెలంగాణ స్పెషల్ నందిని టిఫిన్ సెంటర్ అయితే ఉంది ఇక్కడ. అంటే ఆల్మోస్ట్ మనకు అన్ని కూడా టిఫిన్ సెంటర్లు అవైలబుల్ ఉంటాయి. కానీ ఇక్కడ దోశ అయితే ఫేమస్ అట. అన్నయ్య భూమేష్ అన్న ఒకసారి చెప్పన్న, ఏం ఫేమస్ ఇక్కడ? తెలంగాణ రెస్టారెంట్ ఇక్కడ దోశ ఫేమస్, సూపర్ ఉంటుంది. మొత్తానికైతే మా సూపర్వైజర్ గారు అందరికీ కూడా దోశ అయితే ఆర్డర్ ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఫేమస్ దోశ అన్నారు కాబట్టి దోశ అయితే తినే ప్రయత్నం చేద్దాం. అంటే ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఫుల్ అంటే ఫుల్ మంది ఉన్నారు. అంతా కూడా మనోళ్ళే, తెలుగు వాళ్ళే. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు నలుగురు ఉన్నా గానీ సరిపోవట్లేదు, అంత ఫుల్ మంది ఉన్నారు. ఇంకా బయట కూడా చాలా మంది నిలబడ్డారు, వెయిట్ చేస్తున్నారు. అంటే మొత్తానికైతే చాలా అంటే స్పెషల్ మన తెలంగాణ ఐటమ్స్ దొరికితే మన వాళ్ళు ఎందుకు ఇష్టపడతారు. అందుకోసమే మేము కూడా చాలా అంటే చాలా దూరం నుంచి ఓన్లీ దోశ తినడానికే ఇంత దూరం అయితే రావడం జరిగింది. ఎందుకంటే మన తెలంగాణ అంటే మనకు అలాంటి అభిమానం ఉంటది కాబట్టి ఎంత దూరమైనా సరే అని చెప్పి ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడి వరకు వచ్చినందుకైతే మనము ఇంటికాడ టిఫిన్ చేసిన ఫీలింగ్ అయితే కంప్లీట్ గా వచ్చేసింది. దోశతో పాటు ఇడ్లీ, వడ, బోండా, ఆల్మోస్ట్ మనకు ఏవేవైతే ఇంటికాడైతే టిఫిన్స్ దొరుకుతాయో అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. కానీ మాత్రం ఫేమస్ అయితే దోశ. ఆల్మోస్ట్ అందరు వచ్చిన వాళ్ళందరూ కూడా దోశనే తింటారు కాబట్టి మేము కూడా దోశనే తిన్నాం. వచ్చినందుకు మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది దోశ. మొత్తానికైతే మన సూపర్వైజర్ నరేష్ అన్న అయితే బిల్ అయితే కట్టేసిండు. ఈ అడ్రస్ ఎక్కడ ఉంటదంటే మనకు టూబ్లీలో నెక్స్ట్ మార్కెట్ ఉంటది. నెక్స్ట్ మార్కెట్ కు ఆపోజిట్ లోనే మనకు ఈ తెలంగాణ టిఫిన్ సెంటర్ అయితే అవైలబుల్ ఉంటది. నందిని టిఫిన్ సెంటర్ అని చెప్పి మనకు అక్కడ అవైలబుల్ ఉంటది. చాలా అంటే చాలా బాగుంది. బేరంలో ఉన్న తెలుగు వాళ్ళు మాత్రం వీలైతే కంపల్సరీ పోయి ఒకసారి అయితే టేస్ట్ చేయండి. మన వీడియోస్ అయితే ఆల్మోస్ట్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు. వీలైతే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.